హోలీ పండుగ వచ్చిందంటే పిల్లలు పెద్దలు తేడా లేకుండా అంతా రంగుల్లో మునిగి తేలుతూ సంబరాలు చేసుకోవడం సాంప్రదాయం. కానీ ఆ గ్రామంలో మాత్రం హోలీ వస్తే చాలు పురుషులంతా స్త్రీల మాదిరిగా సింగారించుకుంటారు. ఆడవాళ్ళ వేషధారణలోనే పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఇప్పటికీ తూచ తప్పకుండా పాత ఆనవాయితీని శ్రద్ధగా పాటిస్తున్న ఆ గ్రామం గురించి తెలుసుకోవాలంటే ఏపీలోని సంతెకుల్లూరు గ్రామానికి వెళ్ళి తీరాల్సిందే. హిందూ సాంప్రదాయంలో పండుగల సందర్భంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహాలో ఆచారాలుంటాయి. అలాంటి కొన్ని వినూత్నమైన ఆచారాల గురించి తెలుసుకుంటే నవ్వు కూడా వస్తుంది. ముఖ్యంగా హోలీ పండుగ సందర్భంగా ఇలాంటి భిన్నమైన సాంప్రదాయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. హోలీ సందర్భంగా ఒక చోట పిడిగుద్దుల సంస్కృతి కనిపిస్తుంది, మరో చోట మరో తరహాలో వేడుకలు జరుగుతాయి. అలా ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుల్లూరు గ్రామంలో మరో విభిన్నమైన ఆచారం ఉంది. ఈ డిఫరెంట్ హోలీ గురించి తెలుసుకుంటే నవ్వకుండా మాత్రం ఉండలేరు. వచ్చి స్వామికి మొక్కుబడి తీసుకొని పోతారు. వాళ్ళకి ఏం కావాలంటే వ్యాపారంలో కానీ పంట బాగా రావాలని చెప్పి అందరూ సుఖశాంతంగా ఉండాలని వచ్చి ప్రతి మన్మథ స్వామిని కోరుకొని వాళ్ళు మొక్కుబడి తీసుకొని పోతారు. సంతెకుల్లూరు గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. కామదహనంతో మొదలయ్యే హోలీ వేడుకలు 2 రోజుల పాటు ఇక్కడ జరుగుతాయి. రంగుల పండుగ రోజు పురుషులు కోకారేక కట్టుకోకపోతే అరిష్టం జరుగుతుందనేది వీరి నమ్మకం. అందుకే మగాళ్ళంతా లుంగిలు తీసేసి ఆడవాళ్ల వేషధారణలో కనిపిస్తారు. కట్టుబొట్టు లంగావోని చీరలతో సింగారించుకుంటారు. మగువలుగా ముస్తాబైన మగవారు పిండి వంటలను నైవేద్యంగా తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక దేవాలయానికి బయలుదేరుతారు. తప్పెట్లు తాళాలతో వీధుల్లో ఊరేగింపు జరుగుతుంది. అలా ఆట పాటతో అందరినీ అలరిస్తూ అందరూ ఆలయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడ రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. రతి మన్మధులకు ఇలా లేడీస్ గెటప్ లో పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. మగవారు స్త్రీల వేషం తీసుకుని శ్రీ రతి మన్మథ దేవుని వేషధారణతో కోరికలు కోరుతాము. ఈ దేవుడు మా కోరికలన్నీ తీరుస్తాడని, మా గ్రామాన్ని చాలా చల్లగా చూస్తాడని, వ్యాపారంలో గాని ఆరోగ్యంలో గాని ఉన్నతంగా ప్రధాన స్థానానికి చేరుస్తాడని నమ్ముతాము. గత 7 సంవత్సరాలు ముందుగా మా నాన్నగారు వేసేవారు. మా నాన్నగారికి ఆరోగ్యం బాగా లేక చాలా మంది డాక్టర్లకు చూపించాలి, ఆరోగ్యం మెరుగుపడదు. అందువల్ల మా తాతగారు ఈ వేషం వేయాలని మా నాన్నగారికి చెప్పడంతో ఆయన జరిగింది. అలాగే నేను కోరిన కోరికలన్నీ ఆ దేవుడు తీరుస్తున్నాడు. అలాగే మా ఇంట్లో శుభకార్యాలు కానీ ఏదైనా కానీ ఆ దేవుడు తీరుస్తున్నాడు. మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వేషం వేసి ఈ వారం రోజుల పాటు దేవుడే మమ్మల్ని కాపాడుతాడని మా నమ్మకం. నా పేరు కేదార్నాథ్. నేను బీకాంసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. గ్రామంలోని జనమంతా సుభిక్షంగా ఉండాలంటే వ్యవసాయం, ఉద్యోగ, వ్యాపార రంగంలో తాము అనుకున్నది నెరవేరాలంటే మగవారు మగువ వేషం వేయాల్సిందే అంటారు గ్రామస్తులు. లేదంటే ఏదైనా కీడు జరుగుతుందనేది వీరి నమ్మకం. లేడీస్ గెటప్తో పాటు ఇక్కడ మరికొన్ని వింత దృశ్యాలు కూడా కనిపిస్తాయి. భర్త శవాన్ని పాడి మీద ఊరంతా తిప్పుతూ లబోదిబ్బమంటూ మహిళ నెత్తి నోరు బాదుకునే దృశ్యాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇదేం సాంప్రదాయం అంటే అదంతా ఆచారంలో భాగమే అంటారు గ్రామస్తులు. ఇలాంటి వింత విచిత్ర వేషధరణలు చూపరులకు నవ్వు తెప్పిస్తాయి. ఏనుగు అంబారి ఊరేగింపు తర్వాత చివరిగా ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఆడవాళ్ళు వేషధరణలో హోలీ వేడుకలు వినడానికి, చూడడానికి మూఢనమ్మకంగా ఉన్న ఈ ఆచారాన్ని సంతెకుల్లూరుకు చెందిన నేటి తరం యువత కూడా తూచ తప్పకుండా పాటిస్తారు. గ్రామం సుభిక్షంగా ఉండడానికి ఈ తరహా ఆచారాన్ని పాటించడంలో వింతేం లేదంటారు సంతెకుల్లూరు వాసులు.